ఇది మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీ 2024 లేటెస్ట్గా అడిగాడు. హోప్ రాసి ఉండొచ్చు మీరు. కారవేలుడు పితృడా నగరాన్ని లాంగళాలతో దున్నించాడు. గాడిదలతో దున్నించాడు ఏంటండి, అది ఈయన బాధ. మనకి అలా తెలుగులో మనకి ఇంత ఇబ్బంది పెట్టేస్తారు అనమాట ఈ టెక్స్ట్ బుక్. కారవేలుడు పితృడా నగరాన్ని గాడిదలతో దున్నించాడని అంటారు. అలాగే గౌతమీ పుత్రుని చహరాట వంశ నిరవశేషకార అని గర్వంగా వర్ణించుకున్నాడు. చూసాం కదా, చహరాట వంశాన్ని నిర్మూలించాడు. నహాపన ఆయనే వేసుకున్నాడు. నాసిక్ శాసనం 18వ సంవత్సరంలో. సందర్భం ఏంటంటే ఈ షహరాటల్ని నిర్మూలించిన సందర్భంలో ఆయన పేరు నహాపన. ఈ నహాపనను ఓడించినందుకు రీస్ట్రక్ట్ చేశాడు, కాయిన్స్ పునర్ముద్రించాడు కదా. సో అది క్షహరాట వంశ నిరవశేషకార. శాతవాహన కాలానికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది సరైనది? ఇది గ్రూప్ 2 2011లో అడిగాడు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. కుటుంబం పితృస్వామికం. కుటుంబం వలనే రాజరికం కూడా మాతృస్వామ్యం. కుటుంబం మాతృస్వామికం కానీ రాజరికం పితృస్వామికం. కుటుంబం రాజరికం రెండు పితృస్వామికం. అంతే కదండి, ఇందులో మాతృ ఏమీ లేదు. ఇంకా కుటుంబం రాజరికం అంతా పితృస్వామ్యం. నో కన్ఫ్యూజన్. ఓకే, ఫిక్స్ అయిపోండి అలా. పితృస్వామికం. తర్వాత స్థానిక పరిపాలన. సామంత రాజ్యాలు మినహా ఇతర శాతవాహన ప్రాంతాలని ఆహారాలు అనేవారు. అనే రాష్ట్రాలుగా విభక్తమైనాయి. అంటే మొత్తానికి శాతవాహనుల టైంలో మన స్టేట్స్ విడిపోయిన రాజ్యాలని, సామంత రాజ్యాలని ఆహారాలు లేదా డీసెంట్రలైజేషన్ స్టేట్స్ని ఆహారాలు అనేవారు. సోపారాహార అంటే సోపార ఆహార, గోవర్ధన ఆహార, మామల ఆహార, శాతవాహని హారములు శాసనాల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆహారాలు అనమాట. రాష్ట్రాలు, స్టేట్స్. ఈ అమాత్యులు అనేవారు రాష్ట్ర పాలకులు. అమాత్యులకు వంశపార్యం హక్కులు లేవండోయ్, గమనించండి ప్లీజ్ నోట్ యువర్ ఆనర్. వారిని తరచూ బదిలీ చేస్తూ ఉండేవారట. ఈ ఆహారాలని పాలించేవారు రాష్ట్ర పాలకులు, అమాత్యులు. వీళ్ళకి వంశపారంపర్య హక్కులు లేవు, వీరిని తరచూ బదిలీ చేసేవారు. ఇప్పుడు టఫ్ వచ్చేస్తుంది అంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడంటే దొరికిపోతాం అనమాట. మామూలు ఫ్యాక్ట్స్ అడిగితే చదివితే గుర్తుంటుంది, గుర్తుంటే అర్థం అక్కడ, చదవకపోతే గుర్తుండదు, గుర్తుండకపోతే అక్కడ కనబడదు మనకు ఆన్సర్, వదిలేసి వచ్చేస్తాం. కానీ ఇబ్బంది పడేది ఎక్కడంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. అది పేపర్ స్టాండర్డ్ ఎక్కువైపోవడం. ఇప్పటిదాకా అయితే అంత స్టాండర్డ్ పేపర్ నేను చూడలేదు. బట్ రీసెంట్గా వచ్చే ట్రెండ్స్ బట్టి ఎలా వస్తుందో అని కొంచెం భయంగానే ఉంది. అందుకని మనం చేయగలిగిందంతా